Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the exponents, power chapter, square, square root, cube, cube root. Now we will discuss about the exponents and powers. Now we will start our video. See here, introduction of topic. See here, the sum of 4 instances of a number a is 4 times of a, that is a plus a plus a plus a 4 times. Now we will write 4a. Similarly, the sum of n instances of a number a is n times a and it is denoted as NA, that is multiplication is nothing but repeated addition. Multiplication is nothing but repeated addition. Here when we are observing this one, see here, first of all I am writing a plus a plus a plus a plus a. Total how many times I am writing here? 1 2 3 4 5 times I am adding a number repeatedly. Now what is the correct answer here? 5a is right answer. ఇక్కడ మనము a అనే ఒక నెంబర్ని 5 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5a వచ్చింది, అంటే 5 ఇంటూ a అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఈ 4 నెంబర్ నేను 5 టైమ్స్ యాడ్ చేస్తున్నా. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? నాకు 20 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందండి? 20 వస్తుంది. అంటే మీనింగ్ ఏంది? 5 ఇంటూ 4 అని అర్థం. 5 ఇంటూ 4 అని అర్థం. అదే ఇదే నెంబర్ని నేను ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అని డాష్ 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 ఒక ఎన్ టైమ్స్ని కనుక యాడ్ చేస్తే, చూడండి ఇక్కడ 5 టైమ్స్ యాడ్ చేస్తే 5 ఇంటూ ఏ అని రాసినాం. మరి ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే దాని ఆన్సర్ ఏమొస్తుంది? ఎన్ ఇంటూ ఏ వస్తుంది. ఇక్కడ ఎన్ అనేది నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 100 టైమ్స్ యాడ్ చేస్తే ఎన్ ప్లేస్లో 100 ఇంటూ ఏ వస్తుంది. 200 టైమ్స్ యాడ్ చేస్తే ఎన్ ప్లేస్లో 200 ఇంటూ ఏ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే రిపీటెడ్గా అడిషన్ చేస్తున్నాం సేమ్ నెంబర్ని. రిపీటెడ్ అడిషన్ ఇది లీడ్స్ టు, అంటే రిపీటెడ్ అడిషన్ అనేది దేనికి సిగ్నలింగు? మల్టిప్లికేషన్కు సిగ్నలింగ్. మల్టిప్లికేషన్కి అది దారి తీస్తుంది. అంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? రిపీటెడ్ అడిషన్. అంటే రిపీటెడ్ అడిషన్ని మనం ఏమనాలి? మల్టిప్లికేషన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం చెప్దాం. 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 అని ఒక 4 టైమ్స్ నేను 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ రాసిన. అంటే ఇక్కడ 5 నెంబర్ని ఏం చేస్తున్నా? రిపీటెడ్గా అడిషన్ చేస్తున్నా. రిపీటెడ్గా అడిషన్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఆన్సర్ 20 వస్తుంది. నేను ఈ 20ని ఏం రాసుకోవచ్చు? 4 ఇంటూ 5 రాయొచ్చు. 4 ఇంటూ 5 రాయొచ్చు. అంటే 5ని ఎన్ని టైమ్స్ అడిషన్ చేసినా? 4 టైమ్స్ అడిషన్ చేసిన. ఏ నెంబర్ని అడిషన్ చేసినా? 5ని అడిషన్ చేసిన. కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ 4 అండ్ 5 వి విల్ గెట్ 20 ద ఆన్సర్. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే రిపీటెడ్గా అడిషన్ చేస్తే సేమ్ నెంబర్ని మనకి అది మల్టిప్లికేషన్కి లీడ్స్ అవుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్. ఇంతకుముందు మనం ఏం చేసినామండి? రిపీటెడ్గా అడిషన్ చేసినాం. ఒకవేళ రిపీటెడ్గా మనము మల్టిప్లికేషన్ చేస్తే ఏం జరుగుతుంది? చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ n instances of a number a is denoted as a to the power of n. This is exponential expression. It can be read as a to the power n or a raised to n. Exponentiation is nothing but repeated multiplication. ఇంతకుముందు మనం ఏం చేసినామంటే రిపీటెడ్ అడిషన్ని మనం ఏమన్నాం? రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ అని చెప్పినాం. మరి ఇక్కడ రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఏం చెప్పాలి? ఎక్స్పోనెన్షియేషన్ అని చెప్పాలి. ఎక్స్పోనెన్షియేషన్ అని చెప్పాలి. మనం దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏ ఇంటూ ఏ అనేది ఒక 3 టైమ్స్ రాసుకున్నా. ఇక్కడ ఏకి బిట్వీన్ ద ఏ విచ్ సింబల్ ఇస్ దేర్, మల్టిప్లికేషన్ సింబల్ ఇస్ దేర్. ప్రతి ఏకి మధ్యలో మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, ప్రోడక్ట్ అంటున్నాం దీన్ని. అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఏ పవర్ 3 రాయాలి, ఏ పవర్ 3 రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఏని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏ టు ది పవర్ ఆఫ్ 3 లేదా ఏ రైజ్డ్ టు 3 అనాలి. ఏ రైజ్డ్ టు 3 లేదా ఏ పవర్ 3 అని చెప్పాలి. ఏ పవర్ 3 అంటే మీనింగ్ ఏంటండి, ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని ఏ పవర్ 3 అని చెప్తాం. ఒకవేళ 5 ఇంటూ 5 అని మనం చెప్తున్నాం. 5 ఇంటూ 5 అని 3 టైమ్స్ మనం రాస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి, అది 5 పవర్ 3 అంటే వస్తుంది. 5 పవర్ 3 అంటే 5 ఇంటూ 5 అని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఇదే ఏని ఒక n టైమ్స్ కనుక మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోయినాం అనుకుందాం, అండ్ సో ఆన్. హౌ మెనీ టైమ్స్, n టైమ్స్. ఎన్ని టైమ్స్, n టైమ్స్ కనుక మనం మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది. ఏ టు ది పవర్ ఆఫ్ n అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు అక్కడనేమో మనకు రిపీటెడ్గా అడిషన్ జరిగింది. రిపీటెడ్ అడిషన్ అనేది మనకి ఏమి ఇచ్చింది, మల్టిప్లికేషన్ ఇచ్చింది. రిపీటెడ్ అడిషన్ మనకి ఏమి ఇచ్చిందండి, మల్టిప్లికేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ మనకు రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనం. రిపీటెడ్ మల్టిప్లికేషన్ మనకి ఏమి ఇస్తుందండి, ఎక్స్పోనెన్షన్ ఇస్తుంది. ఎక్స్పోనెన్షియేషన్ అనేది ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాం మనము, రిపీటెడ్ అడిషన్ ఈజ్ లీడ్స్ టు మల్టిప్లికేషన్, రిపీటెడ్ మల్టిప్లికేషన్ లీడ్స్ టు ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్ మీన్స్ వాట్ హియర్, రిపీటెడ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ మల్టిప్లికేషన్ అని మనము ఇక్కడ చెప్తాం. దిస్ ఈజ్ ద రిపీటెడ్ మల్టిప్లికేషన్, నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియేషన్. ఎక్స్పోనెన్షన్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్ అడిషన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సి హియర్, సో ఏ ఇంటూ n టైమ్స్ మనం ఎన్ని టైమ్స్ చేస్తున్నాం, n టైమ్స్ కనుక ఏని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఏ పవర్ n అనేది వచ్చింది. ఏ పవర్ n అనేది వచ్చింది. ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ ఏ పవర్ n. ఇక్కడ ఏ పవర్ n మనం ఏమనాలి, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అనాలి. ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏ పవర్ n అని చెప్తున్నాం. ఇక్కడ ఇందులో ఏ పవర్ nలో ఏని ఏ ఈజ్ కాల్డ్ బేస్. ఇక్కడ కింద ఉంది కదా ఏ అనేది, ఈ కింద ఉన్నటువంటి ఏని మనము బేస్ అని చెప్పాలి. కంపల్సరీ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఏ ఈజ్ కాల్డ్ వాట్ ఇయర్, బేస్ అని చెప్పాలి. పైన ఉన్నటువంటి n ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్ అనొచ్చు, లేదా దీన్ని ఇండెక్స్ అని అనొచ్చు. మనం జనరల్గా అయితే ఎక్స్పోనెంట్ అనే పదం వాడతాం, లేదా ఇండెక్స్ అనే పదం కూడా మనము చెప్పొచ్చు. ఇక్కడ ఏ పవర్ nలో ఏ ఈజ్ కాల్డ్ బేసు అండ్ n ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 5 టు ది పవర్ ఆఫ్ 4 వచ్చింది. ఈ 5 టు ది పవర్ ఆఫ్ 4లో మనము 5ని ఏమనాలి, బేస్ అనాలి. బేస్ ఎంత అండి, 5. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత అండి, ఇక్కడ 4 అని మనము అర్థం చేసుకోవాలి. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఏ ఇంటూ డాష్ ఏ హౌ మెనీ టైమ్స్, n టైమ్స్ కనుక మనము ఏని మల్టిప్లై చేస్తే ఇది రిపీటెడ్ మల్టిప్లికేషన్ కాబట్టి మనకి ఏమి ఇస్తుంది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తుంది. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనం ఏ టు ది పవర్ ఆఫ్ n అని చెప్పినాం. ఇక్కడ ఏ అనేదాన్ని బేస్ అంటాం. ఏమంటామండి, ఏ అనేదాన్ని బేస్ అనాలి. n అనేదాన్ని ఏమనాలి, ఎక్స్పోనెంట్ అనాలి. n అనేదాన్ని ఏమనాలి, ఎక్స్పోనెంట్ అని చెప్తాము. దీన్ని మనం ఇండెక్స్ అని కూడా వాడతాం. ఏ టు ది పవర్ ఆఫ్ nలో n అనేది ఎక్స్పోనెంటు, ఏ అనేది బేస్. ఏ అనేది ఏంటండి, బేస్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. నెక్స్ట్ వాట్ ఇయర్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. మరి ఎక్స్పోనెంట్స్ సంబంధించినటువంటి ఏం రూల్స్ ఉన్నాయి చూద్దాం. వీ షల్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ లాస్ మీన్స్ ప్రాపర్టీస్ పర్టైనింగ్ టు దీస్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్. మనం ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకునే కన్నా ముందు మనము కొన్ని లాస్ ఉంటాయి ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్లో. ఆ లాస్ని కనుక మనము
ఇక్కడ నేర్చుకుంటే మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ద మల్టిప్లికేషన్ అండ్ ద డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాన్ బి డిరైవ్డ్ యూజింగ్ ద లాస్ విచ్ ఈజ్ సింపుల్ అండ్ ఈజియర్. మనము మరి అన్ని నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినట్టే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనము మల్టిప్లై చేయాల్సి వస్తుంది, డివిజన్ చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో వెన్ వీ హ్యావ్ టు డూ ద multiplications and divisions of exponential expressions, we follow some rules, we follow some properties. The properties are very useful for do the problems. Now we will discuss what are the problems are there. See here law 1, first one law number 1 law 2 to the power of 3. దీన్ని ఏం చదవాలండి మనము 2 to the power of 3 చదవడం నేర్చుకోవాలి. 2 power 3 లేదా 2 to the power of 3 ఏదైనా అనొచ్చు. 2 to the power of 3 into 2 to the power of 2. ఇక్కడ ఏముందండి 2 to the power of 3 ఉంది ఇంటూ ఈ రెండిటికి ఇదొక ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఇదొక ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మధ్యలో ఏముంది మనకి ఇంటూ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఏం రాసుకుంటున్నాను నేను 2 to the power of 3ని 2 to the power of 3 అంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కదా. హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. కాబట్టి 2 to the power of 3 నేను ఏం రాసుకుంటున్నా 2 into 2 into 2 అని 3 టైమ్స్ రాసుకుంటున్నా. నెక్స్ట్ 2 to the power of 2 మధ్యలో ఇంటూ ఉంది కదా, దాన్ని కూడా 2 into 2 అని రాసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా మళ్ళీ ఇంటూ ఉంది కదా, కాబట్టి టోటల్గా హౌ మెనీ టైమ్స్ అవుతుంది 2 into 2 into 2 into 2 into 2 5 టైమ్స్. 5 టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయొచ్చు 2 to the power of 5 అని రాయొచ్చు, 2 to the power of 5 అని రాయొచ్చు. మరి 2 to the power of 5 ఏ రకంగా వచ్చింది అంటే 2 to the power of 3 plus 2, 2 to the power of 3 plus 2. Now we can conclude that a to the power of m, a to the power of n అనేది ఉంది. అప్పుడు దాని ఇది ఈక్వల్ టు a to the power of m plus n అనేది అవుతుంది. ఇక్కడ a అండ్ m అండ్ n ఆర్ ద ఎనీ 3 నెంబర్స్ అని చెప్తున్నాను మనం. ఇక్కడ మనం చూద్దాం ఇంకొక ప్రాబ్లం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది, అందరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, మనము ఏం తీసుకున్నామండి 2 power 3 తీసుకున్నాం ఇంటూ 2 power 2 తీసుకున్నాం. ఫస్ట్ నేను చేస్తున్నా ఈ ఒక్క పవర్ 2 to the power of 3 అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫాము, దీనికి ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ప్రతి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనకు రెండు ఉంటాయి, ఒకటి బేస్ ఉంటుంది, ఇంకోటి ఎక్స్పోనెంట్ ఉంటుంది. ఇందులో బేస్ ఎంత 2, ఇందులో ఎక్స్పోనెంట్ ఎంత 3, ఇందులో బేస్ ఎంత 2, ఇందులో ఎక్స్పోనెంట్ ఎంత 2. నేను ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని నేను ఎలాబరేటెడ్గా రాస్తున్నా. 2 power 3 అంటే ఏమన్నట్టు 2 into 2 into 2 3 టైమ్స్ నేను ఒక బ్రాకెట్లో పెట్టేసిన. నెక్స్ట్ ఇంటూ పెట్టేసిన. నెక్స్ట్ ఏముంది 2 power 2 ఉంది. 2 power 2 నేను రాసుకుంటున్నా 2 into 2 into 2 రాసుకుంటాను. నేను మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేస్తే 2 into 2 into 2 into 2 into 2. టోటల్ హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్ 5 టైమ్స్ ఆర్ దేర్. 5 టైమ్స్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ వచ్చింది కదా, దాన్ని ఏమని రాయొచ్చు మనం 2 to the power of 5 అని రాయొచ్చు, 2 to the power of 5 అని రాయొచ్చు. మరి ఇందులో బేస్ ఏంది 2, ఇందులో ఎక్స్పోనెంట్ ఏందా 5. దీన్ని మనం ఫార్ములా ప్రకారం రాసినట్టయితే ఏ పవర్ m అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫాము ఇంటూ ఈ రెండింటి మధ్యలో ఏ గుర్తు లేకపోతే మనం ఇంటూ అని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏ పవర్ n ఉంది. ఈ రెండు కూడా వేరు డిఫరెంట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్. మరి డిఫరెంట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని కనుక మనం మల్టిప్లై చేయాల్సిన వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి మల్టిప్లికేషన్ చేయాలి అనే సందర్భం వస్తే, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తే రెండో కేసు ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, బేస్ అనేది సేమ్ ఉండాలి. బేస్ అనేది ఎట్లా ఉండాలి సేమ్గా ఉండాలి. అంటే రెండు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో బేస్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు when we have to do the multiplication of two different exponential forms, in the situation base is same, when we have to observe the base is same, we can write the like this a power m plus n, a power m plus n. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రెండు ఎక్స్పోనెంట్స్ కానీ లేదా 3 కానీ లేదా ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లు ఉన్నప్పటికీ వాటి మధ్య కనుక ఒకదానితో ఒకటి మధ్యలో కనుక మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే లేదా మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కింద ఉన్నటువంటి అన్ని నెంబర్స్ని మనము బేస్ అంటాము. మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటండి, బేస్ కనుక ఈక్వల్గా ఉండాలి. మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తే అప్పుడు ఒకటేసారి బేస్ రాసి
పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 1. యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని మల్టిప్లికేషన్ చేసే సందర్భంలో బేసు ఈక్వల్గా ఉంటే ఒకటేసారి బేస్ రాసి పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంట్స్ని మనము యాడ్ చేయాలి. దాన్ని మనం ఏం చెప్పాలంటే a⁴m అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్, a⁴n అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అయినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తే a⁴m+n చేస్తే సరిపోతుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని ఇక్కడ a⁴m ఇంటూ a⁴n ఉంది కదా అని a⁴mn అని రాయకూడదు, ఇది రాంగు. a⁴m అనేది mn అనేది రాయకూడదు, రాంగు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ని మల్టిప్లికేషన్ చేసే సందర్భంలో బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ఎక్స్పోనెంట్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. అది కరెక్టు. ఓకే, రైట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 లా లేదా ప్రాపర్టీ నెంబర్ 2 లా నెంబర్ 2. ఇక్కడ 2⁵ అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంది. ఇది డివైడెడ్ సింబల్, ప్లస్ కాదు, డివైడెడ్ బై 2⁵ సింబల్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ నేను ఏం చేస్తున్నా, డివిజన్ చేస్తున్నా. ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ నేను ఏం చేస్తున్నా, డివిజన్ చేస్తున్నా. డివిజన్ చేసినప్పుడు 2⁵ అంటే మీనింగ్ ఏంది, రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అంటే 2 × 2 × 2 × 2 × 2 5 టైమ్స్. ఓకే, దీన్ని డివైడెడ్ బై మనం ఏం చేస్తున్నాము, 2 × 2 2⁴2తో డివైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా, ఇక్కడ చూడండి, దాన్ని నెక్స్ట్ కేసు రూల్ నెంబర్ 2. ఇప్పుడు డివిజన్ చూద్దాం. 2⁵ డివైడ్ బై 2⁵2 అనేది ఉంది. మామూలుగా మనం 2⁵ ఏం రాసుకోవచ్చు, 2 × 2 × 2 × 2 5 టైమ్స్ రిపీటెడ్. డివైడెడ్ బై సింబల్ ఇట్లా పెట్టుకోవచ్చు కదా, రైట్. ఇది ఈక్వల్ ఇక్కడ పెట్టాలి. ఎప్పుడైనా డివైడెడ్ రాసేటప్పుడు ఇది ఈక్వల్ అనేది ఇలా పెట్టాలి. నెక్స్ట్ డినామినేటర్లో ఏముందండి, 2 × 2 ఉంది, 2 × 2 ఉంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 × 2 × 2 × 2 ఇక్కడ 5 టైమ్స్ కదా, నేను 4 టైమ్స్ రాసిన. కింద ఏముంది, 2 × 2 ఉంది. మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు 2 1 జా 2 1 జా 2 1 జా 2 1 జా ఏం మిగిలిందండి పైన, 2 × 2 × 2 × 1 × 1 × 1 ఎంత మిగులుతుంది పైన, 2 × 2 × 2 కదా. ఈ 1కి ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తాం, అలా అదే నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఏమొచ్చింది, 2⁵3 వచ్చింది. ఏమొచ్చింది, 2⁵3 అని అయితే రావడం అయితే జరిగింది. మరి మనం దీన్ని ఫార్ములా రకంగా ఎట్లా రాసుకోవాలి, చూద్దాం. ఇప్పుడు ఫార్ములా ప్రకారం హియర్ a⁴m అనేది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్. హియర్ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ a⁴m డివైడెడ్ బై a⁴n ఉంది అనుకుందాం. ఇక్కడ a⁴m ఉంది. ఈ రెండింటి మధ్యలో సింబల్ ఏది ఉందండి, ఈ రెండింటి మధ్యలో సింబల్ డివిజన్ ఉంది, డివైడెడ్ సింబల్ ఉంది. ఫస్ట్ కేసు ఏంటంటే రూల్ నెంబర్ 2లో ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏముంది, మల్టిప్లికేషన్ ఉందా డివిజన్ ఉందా చూడాలి. ఏముంది, డివిజన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉందా డివిజన్ ఉందా చూడాలి. ఏముంది, డివిజన్ ఉంది. రెండోది కంపల్సరీ బేస్ ఎట్లా ఉండాలండి, బేస్ అనేది ఈక్వల్గా ఉండాలి. బేస్ ఎట్లా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. దేర్ఫోర్ a⁴m డివైడెడ్ బై a⁴n. దీన్ని మనం ఇంకో రకం కూడా రాసుకోవచ్చు, a⁴m డివైడ్ బై a⁴n రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు a⁴m - n. m - n అవుతుంది. a⁴m - n అని రాసుకోవాలి. అంటే ఈక్వల్గా బేస్ ఉన్నప్పుడు రెండు ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ మధ్యలో కనుక డివైడెడ్ సింబల్ వచ్చినప్పుడు మనము బేస్ని ఒకేసారి రాయాలి. రాసి చాలా జాగ్రత్తగా వినండి. రాసిన తర్వాత ఇక్కడ పవర్లో ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ను రాసిన తర్వాత మైనస్ రాసి డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ను రాయాలి. దట్స్ వై a⁴m డివైడ్ బై a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m - n అనేది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏమి ఇండికేట్ చేస్తుందండి, a⁴m డివైడ్ బై a⁴n ఈజ్ ఈక్వల్ టు
ఏ పవర్ m మైనస్ n అయితే ఇది ఒక ఫార్ములా. అంతేగాని ఏ పవర్ m డివైడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m డివైడ్ బై n అయితే కాదు. ఏ పవర్ m డివైడ్ బై n అయితే కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు. 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, లా నెంబర్ 3 చూద్దాం. a to the power of 0 ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ a ఈజ్ ఎనీ నాన్ జీరో నెంబర్. ఇక్కడ a to the power of 0 అనేది ఎప్పుడు కూడా 1 ఇస్తుంది. సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఏ నెంబర్ తీసుకున్నా దాని పవర్ 0 కనుక ఉంటే దాని వాల్యూ అనేది ఎంతకు సమానం అండి? 1కి సమానం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రూల్ నెంబర్ 3 ఏం చెప్తుంది మనకి చూడండి. ఇక్కడ రూల్ నెంబర్ 1, a to the power of m ఇంటూ a to the power of n. ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం లేకున్నా మనం ఇంటూ అని మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇక్కడ కండిషన్ ఏంటంటే a నాట్ ఈక్వల్ టు 0. a అనేది 0కి ఈక్వల్గా ఉండకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, a పవర్ m డివైడెడ్ బై a పవర్ n. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m డివైడ్ బై a పవర్ n. దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఇక్కడ కూడా a నాట్ ఈక్వల్ టు 0 అని మనం గుర్తుపెట్టుకోవాలి. a నాట్ ఈక్వల్ టు 0 అని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 1 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంతైనా సరే a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. మనకు ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ 3 లాస్ అనేటి, ఈ 3 లాస్ దేనికి సంబంధించినవి? ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ సంబంధించినటువంటి ఈ బేసిక్ లాస్ ఇవి. ఈ బేసిక్ లాసు ఎప్పుడు పనిచేస్తాయి మనకి? ఫస్ట్ కండిషన్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ చేసేటప్పుడు పనిచేస్తాయి. సెకండ్ కండిషన్, వెన్ వీ హ్యావ్ టు డూ ద మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ వీ కెన్ ఫాలో దిస్ రూల్స్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ద కంపల్సరీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఆర్ కంపల్సరీ ఈక్వల్ అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. Now we will stop this video here. We will discuss some practice problems regarding this laws in next video. Thank you.